హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరస్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. ఈ వీడియో వరలక్ష్మి రథం నెక్స్ట్ డే నెక్స్ట్ డే అంటే సాటర్డే స్టార్ట్ అయింది. సాటర్డే 5:30 నుంచి స్టార్ట్ అయింది. అయితే ఈ వీడియో డెకరేషన్ ఎంత కష్టంగా ఉంటుందో, డెకరేషన్ రిమూవ్ చేయడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ పీట ఎప్పుడు కదపాలి, నెక్స్ట్ రైస్ ఏం చేయాలి, కలసంలో వాటర్ ఏం చేయాలి, కొబ్బరికాయ ఏం చేయాలని కొంతమందికి స్మాల్ డౌట్స్ ఉంటాయి కదా. అటువంటివైతే ఈ వీడియోలో కొంతవరకు క్లియర్ చేస్తాను, నాకు తెలిసినవి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నాను కదా. 5:30కి అలా లేచి లేవగానే క్యారేజెస్ అయితే పెట్టేశాను. క్యారేజ్ పెట్టేసిన తర్వాత ముందు వైపు గేట్ వైపు ఉంటుంది కదా, అటువైపు వాకిలి అయితే క్లీన్ చేసేసి సింపుల్ రంగోలీ పెట్టుకున్నాను. అవి కోడి పిల్లలండి. 1 వీక్ అలా అవుతుంది తీసుకొని. బన్నీ బాబు ఒకటే గోల కొనమని ఇంకా బన్నీ బాబు కోసం అయితే కోడి పిల్లలు తీసుకున్నారు. కలర్ కోడి పిల్లలు అంటారు కదా, అవి 1 వీక్ అవుతుంది కానీ వీడియో క్లిప్లో ఎక్కడ చూపించడం అవ్వలేదు. ఒకసారి అలా వీడియో క్లిప్ తీద్దామని అయితే తీసాను. నెక్స్ట్ అయితే ఇది మన గార్డెన్ వీడియో. చాలా రోజుల నుంచి అంటే ఒక 2 వీక్స్ అలా అయిపోతుందేమో మన గార్డెన్ చూసి. వైట్ పువ్వులు చూసారు కదా, గార్డెన్లో చిన్నది ఉండేది. అలా గ్రోతింగ్, మనం వాటర్ వేయడం, క్లీనింగ్ నీట్గా చేయడం వల్ల బాగా గ్రోత్నెస్ వచ్చి చూసారు కదండి. చాలా పువ్వులుండే. నాకే ఎందుకో అలా తీయాలనిపించింది. నెక్స్ట్ మందార కూడా చూసారు కదా, మన పూల గుత్త అంటే బొకే ఉంటుంది చూడండి, అలా ఉంది అంత బాగా. అందుకని అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. అయితే ఇటువైపు అటువైపు క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా టీ తాగేసి ఇంక ఇక్కడ ఫస్ట్లీ పీఠం అయితే కదిపేస్తున్నాను. ఫస్ట్ కలసం తీసేసి దాని తర్వాత పీఠం కదిపేటప్పుడు ఒక 3 టైమ్స్ అలా పీటని కదిపేసి తీయాలి. అది నేను చేసే స్టైల్ ఆఫ్ వేలో మీకు చెప్తున్నాను. అంటే నేననే కాదండి, ప్రతి వాళ్ళు ఇలాగే చేస్తారు సంబ్లీ. ఇది దేవుడికి సంబంధించింది కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చెయ్యరు. డెకరేషన్ అయితే ఎలా చేసుకున్నా పర్వాలేదు కానీ పూజా విధానం ఒకేలానే ఉంటుంది మోస్ట్లీ అనుకుంటున్నాను నేను అలా. అయితే పీటనైతే ఇలా 3 టైమ్స్ కదిపేసి తీసేసాను. తీసేసి అందులో పసుపు కుంకుమ ఉంటుంది కదా, సింక్ అయితే చాలా నీట్గా ఉంది, అక్కడ క్లీన్ చేసి వెంటనే పెట్టేశాను. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత డెకరేషన్కి ఆకులు, తమలపాకులు, నెక్స్ట్ అరటిపళ్ళు, నెక్స్ట్ మామిడి ఆకులు అవన్నీ ఉంటాయి కదా, రియాలిటీవ్ అనమాట, ఆర్టిఫిషియల్ కాకుండా. అవన్నీ అయితే తీసేసి ఒక కవర్లో ఫస్ట్లీ పెట్టేస్తున్నాను. దీని తర్వాత మనకి కుందులు పెట్టుకున్నాను కదండి, నేను 5 కుందులు నెక్స్ట్ డెకరేషన్ వైజ్గా గ్లాస్లో వాటర్ వేసి పెట్టాను. వాటన్నిటికి కూడా ఒక బేసిన్ పెట్టుకున్నాను. అంటే క్లీన్ చేయాల్సినవి అన్నీ కూడా ఒక బేసిన్లో యూనిక్గా ఉంటుందని ఒక బేసిన్లో పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి ఉన్నాయి కదా, దండలు అవైతే వీటిని ఒక బ్యాగ్లో పెట్టేశాను. బ్యాగ్లో పెట్టేసి జ్యువెలరీ ఉంది కదా, జ్యువెలరీ బాక్సుల్లో పెట్టేశాను. ఈ ఆర్టిఫిషియల్ దండలన్నీ కూడా ఎక్కడ తీసానో అక్కడ పెట్టేశాను. మెయిన్లీ ఏంటంటే మనం అనుకుంటాము తర్వాత పెడదాంలే అంటే తర్వాత అలా అయిపోతుంది. నెక్స్ట్ అవి ఎక్కడివక్కడ కుప్పల్లా ఉండిపోతాయి. మనకి కావాలి అనుకునేటప్పుడు అస్సలు దొరకవు. అందుకనే ఇప్పుడు మీరు డెకరేషన్ చేసినవన్నీ తీసి ఒక బ్యాగ్లో పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ టైంకి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ ఏంటంటే ఈ బ్యాగ్లోనే కదా పెట్టాను డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఒకేసారి తీసేయొచ్చు అని ఒక ఐడియా ఉంటుంది మీకు. మీరు డెకరేషన్ రిమూవ్ చేసేటప్పుడు ఏ డెకరేషన్ అయినా సమ్ దీపావళి కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ ముందు వస్తున్నాయి కదా, అటువంటివి ఏవైనా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ మీకు కన్వర్టబుల్గా ఉన్న కబోర్డ్స్ కానీ, సన్సెట్స్ కానీ ఉంటాయి కదా, అటువంటి వాటిలో పెట్టేసేయండి. అయితే ఇంకా ఆర్టిఫిషియల్లీ నెక్స్ట్ దండలు, జ్యువెలరీ అన్నీ తీసి ఎక్కడక్కడ పెట్టేశాను. ఇంకా బన్నీ బాబు వీడియో తీస్తూ అంటున్నాడు, ఎందుకమ్మా అన్నీ వేరువేరుగా పెడుతున్నామని. లేదు నాన్న, ఇలా పెడితేనే నెక్స్ట్ టైంకి మనకి అందుబాటులో ఉంటాయి, దొరుకుతాయి. నెక్స్ట్ అయితే మనం ఈ ఆకులన్నీ వేరుగా పెట్టుకుంటే నేను గంగలో కలిపడానికి వీలుగా ఉంటుంది, అందుకని ఆకులన్నీ వేరేగా. నెక్స్ట్
సామాన్లు ఐటమ్స్ ఉన్నాయి కదా కుందులు అవి ఎందుకంటే వేరుగా పెడుతున్నాను. నేను అలా క్లీనింగ్ చేసుకోవడానికి సింక్లో కానీ లేకపోతే మాకు బయట ట్యాప్ ఉంది కదా అక్కడైనా క్లీన్ చేయొచ్చు నాన్న, అందుకని డివైడ్ చేసి పెట్టేస్తున్నాను ఇప్పుడే అంటున్నాను. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా సారీ ఉంటుంది కదండి, సారీ కూడా ఇక్కడ తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత మీకు ఇక్కడ చిన్న విషయాన్ని షేర్ చేయాలి. అల్పీలు ఉంటాయి కదండి, మనం డెకరేషన్ వైజ్గా యూజ్ చేసిన అల్పీలు, అవన్నీ కూడా అల్పీలు ఉన్నవి ఒక ప్లేట్లోకి తీసుకొని అల్పీలు తీసేసి గంగలో వేయండి. అవి చెరువులో వేసేస్తూ ఉంటాం, చెరువులో వాటర్లో చేపలు పట్టడానికి ఎవరైనా వెళ్తుంటారు, వాళ్ళకి కొంచెం రిస్క్లా ఉంటుంది. అలా అల్పీలతో వేయకుండా అల్పీలు కానీ పిన్నీసులు కానీ క్లిప్పులు కానీ ఏమున్నా రిమూవ్ చేసేసి వేయండి వాటర్లో. నెక్స్ట్ అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే కలసంలో వాటర్ ఏం చేయాలన్నాను కదా, అవి మంచిగా ఉన్న సింక్లో కానీ లేకపోతే పచ్చని చెట్టు కింద కానీ కలసం వాటర్ వేసేసండి. కలసం పైన కొబ్బరికాయ ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయని నెక్స్ట్ డే అంటే ఇలా సాటర్డే ఆ దేవుడి మూలలో కొట్టేయండి. కొబ్బరికాయని కొట్టేసి లక్ష్మీదేవికి నమస్కరించుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కలసం కింద పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, అవి దద్దోజనంలాగా ప్రిపేర్ చేసి దాంట్లో సాల్ట్ వేయకుండా దేవుడి మూల పెట్టేసి దండం పెట్టుకోండి. ఆ సాటర్డే అవ్వకపోయింది అనుకోండి సపోజు, నెక్స్ట్ ఫ్రైడే అయినా ప్రసాదంలాగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు. నాకు తెలిసినవి చెప్తున్నానండి, మెయిన్లీ నేను ప్రతి ఇయర్ పాటించి చెప్తున్నాను. అయితే ఇలా డెకరేషన్ మొత్తం అయ్యేసరికి నాకు వంట అయ్యేసరికి 7:30 అయింది. 7:30కి మొదలెడితే 9 అయిందండి. డెకరేషన్ మొత్తం తీసేసాను. డెకరేషన్ మొత్తం తీసేసాక ఇంకా ఇల్లు అయితే నీట్గా ఊడ్చేస్తున్నాను. ముందు అటువైపు ఇటువైపు వాకిలు అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇంకా ఈ క్లీనింగ్ అనేది ఉంది. అయితే ఇల్లు అయితే ముందు నీట్గా ఆ చీపురుతో ఊడ్చేసాను. ఊడ్చుకున్న తర్వాత ఇంకా వాటర్తో అయితే చక్కగా ఇలా మాప్ పెట్టుకుంటున్నాను. 1 బై 1 మీకు షేర్ చేసేస్తున్నాను. నేను ఆ నెక్స్ట్ డే ఇంత బిజీ షెడ్యూల్ ఉండే ఇవన్నీ అయిన తర్వాత ఇలా ఇల్లంతా వాటర్తో మాప్ పెట్టుకున్న తర్వాత నేను ఎందుకంటే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇవన్నీ చేస్తున్నాను. మనం పాచి ముఖంతో కానీ పాచి ఇల్లుతో కానీ అమ్మవారిని ఎప్పుడూ రిమూవ్ చేయకూడదు, అంటే కలసాన్ని కదపకూడదు. అందుకని మనం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని మనం ఫ్రెష్ అప్ అయిన తర్వాత అమ్మవారిని రిమూవ్ చేసి అదే అమ్మవారిని పీఠం కదిపేసి అప్పుడు ఇల్లంతా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇలా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు కలసం పైన ఉన్న కొబ్బరికాయని కొట్టేసేయాలి. అయితే కొబ్బరికాయని చూసారు కదా, కొట్టేసాను. దీపారాధన కూడా అయిపోయింది. ఈ దీపారాధన అయిపోయిన తర్వాత నేను ముందుగా గులాబీలు చామంతిలు డెకరేషన్ వైజ్గా చేసినవి, అమ్మవారికి అభిషేకం చేసినవి, అర్చన చేసినవన్నీ పువ్వులు ఉంటాయి కదా, అవి గంగలో కలపడానికి అయితే వెళ్ళామండి. ఈ రోజంతా ఫుల్ బిజీ షెడ్యూల్ ఉండే, ఇంకా ఎంత బిజీలో టైర్డ్గా ఉన్నానని ఇంకా చెరువుకి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే చెరువులో కలిపేసిన తర్వాత వచ్చాక చాలాసేపు అంటే ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా ఈ కోడి పిల్లల్ని బయట విడిచిపెట్టి అలా రిలాక్స్డ్గా కూర్చున్నానండి, కొంచెం రిలీఫ్గా ఉంటుందని. దీని తర్వాత అయితే కొన్ని పువ్వులు ఉన్నాయి కదా, ఆ చామంతి పువ్వులు మిగిలిపోయినవి ఉరలి ఉంటుంది కదా దాంట్లో వేసి చిన్న డెకోరెల్లాగా డెకోర్ చేసి పెట్టాను. అది చిన్న వీడియో క్లిప్ తీస్తాను. అయితే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.